హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. అందరికీ ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి. చాలామందికి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కదా. నేనైతే నెల్లూరు స్టైల్లో ఆంధ్రాలో ఎలా చేస్తారో ఆ విధంగా ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి గుంటూరు మిర్చి, ఇవి కారం ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకొని మంచిగా వేపుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక్క కట్ట గోంగూర తీసుకున్నానండి. పెద్ద కట్ట, ఒక కట్ట గోంగూరతోటి నేను పచ్చడి చేస్తున్నాను. ఇది నిలవ పచ్చడి అయితే కాదండి. నిలవ ఉంటుంది కానీ ఒక 1 వీక్ ఉంటుంది అంతేను, మరి ఎక్కువగా అయితే ఉండదు. తర్వాత ఇక్కడ మిరపకాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసి ఈ మిరపకాయల్లో వేయించుకుంటున్నాను. ఇవి కూడా దోరగా వేపుకోవాలి. ఎక్కువ మాడనియొద్దండి. మాడిపోయినాయి అంటే పచ్చడి చేదు వస్తుంది. లైట్గా దోరగా వేయించి ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి పౌడర్ చేసి పెట్టుకోవాలి మనం ఆరినాక. తర్వాత అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. సో గోంగూర వేపుకోవడానికి నేను ఆయిల్ వేస్తున్నాను. కడిగిన గోంగూరను ఈ బాండల్లో వేసి మనం మంచిగా వాడ్చుకోవాలి. గోంగూర పచ్చడి ఇష్టం లేని వారే ఉండరు కదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఈ పచ్చడి చేస్తుంటాను. మా ఇంట్లో అందరికీ మంచిగా నచ్చుతుంది. ఎక్కువ ఎక్స్ట్రా ఏమీ లేకుండా ఈ కారము, ధనియాలు, ఆ పౌడర్ వేసుకొని మంచిగా ఈ గోంగూరను ఆయిల్లో వాడ్చుకొని మిక్స్ చేసుకొని ఆ పౌడర్ని తాలింపు వేసుకునేదే ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. సో నేను ఇందాక ఆ మిరపకాయలు, ధనియాలు చూపించాను కదండి. ఇవి ఆరాయి నేను మిక్సీ వేసుకోవడానికి వీటిని చూపించాను. ఇవి పౌడర్గా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఈ గోంగూరను ఇలా తిప్పుకుంటూ మనం ఆకంతా మంచిగా వాడ్చుకోవాలండి. అంటే ఆయిల్లో మగ్గించుకోవాలి, మెత్తగా మగ్గించుకోవాలి. నేనైతే ఇక్కడ గోంగూరని మిక్సీ వేయట్లేదండి. మిక్సీ వేసామంటే మరీ స్మూత్గా అయిపోతుంది. అది అంత టేస్ట్ ఉండదు. మిక్సీలో వేయడం వల్ల గోంగూర పచ్చడి టేస్టే ఉండదండి. నేను బాండల్లోనే మంచిగా తిప్పుతూ మెత్తగా చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ అలా కాలేదంటే నేను మనము రోటి పచ్చడి చేసుకుంటాం కదా, చిన్న రోళ్ళు పైది ఉంటుంది కదా బండ, దాంతో బాండల్లోనే వేసి మెదుపుకుంటాను. తర్వాత ఇక్కడ గోంగూర అంతా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో నేను మిక్సీ పట్టుకున్న కారపొడిని వేస్తున్నాను. కారం, మిరపకాయలు, ధనియాలు అవి మిక్సీ వేసుకున్నాను కదా, ఆ కారమును నేను వేసానండి. ఇది మంచిగా కలుపుకోవాలి. నేను అంతా అయితే వేయలేదు ఇక్కడ. గుంటూరు మిరపకాయలు కాబట్టి కారం ఎక్కువ అని చెప్పాను కదా, అందుకని దాంట్లో సగం వేసుకున్నాను. ఇది వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి కారం సరిపోనట్లయితే మళ్ళీ కొంచెం వేసుకుంటాను. బాగా ఈ కారం అంతా గోంగూర పచ్చడికి అయ్యేలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ చూస్తున్నానండి. నాకైతే కారం కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొంచెం కారం పడుతుంది. సో నేను ఇక్కడ ఇంకొంచెం కారం వేసుకొని మరలా ఈ గోంగూర పచ్చడికి అంతా కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నేను దీంట్లో ఉప్పు వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో నేను ఉప్పు వేయలేదు అనుకోవద్దు. నేను వేసాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. బాగా ఇది అట్లా మనము స్మాష్ చేసినట్లు గోంగూరని అంత అట్లా అనుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. నాకు ఇంకా కొంచెం ఆకులుగా అనిపిస్తుంది. సో నేను దానికోసం మిక్సీ అయితే వేయను. రోల్ మీద ఉండే ఆ బండతోటి నేను మంచిగా పచ్చడిలాగా చేసుకుంటున్నాను. రోటి పచ్చడి ఎలా చేస్తారో అలానే నేను బాండల్లో వేసి రోటి పచ్చడి చేస్తున్నానండి.
ఎందుకంటే నా దగ్గర చాలా చిన్న రోలు ఉంది, వెల్లుల్లి దంచుకునే రోలు ఉంది. దాంట్లో ఈ గోంగూర పచ్చడి చాలదు కాబట్టి నేను ఇలా బాండల్లోనే రోలు బండతోటి నేను దంచుకుంటున్నాను. అంటే మరి నేను దంచట్లేదు, ఊరికే మెదుపుతున్నాను. నేను ఇలా చాలాసార్లు చేశాను. అంటే రోటిలో కాకుండా పచ్చడి సిల్వర్వి అల్యూమినియం చిన్న డేక్షాలు వస్తాయి కదండి, వాటిల్లో నేను ఏదైనా పచ్చడి చేయాలనుకున్నప్పుడు వేరుశనగపప్పు పచ్చడి, టమాటో పచ్చడి అలాంటివి చేయాలనుకున్నప్పుడు ఆ చిన్న డేక్షా లాంటి గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో వేసి ఈ రోలుతో ఈ బండతోటి నేను పచ్చడి చేస్తాను. ఆల్మోస్ట్ ఇది రోటి పచ్చడి టేస్టే వస్తుంది. మరి మిక్సీలో వేసినట్లు అట్లా ఏముండదు, బాగుంటుంది టేస్టు. ఇదొక టిప్గా అనుకొని మీ అందరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే. ఓకేనా? ఓకే అండి, నేను ఇలా బాగా మెత్తగా అంతా మెదుపుకుంటున్నాను. ఇంకా కొంచెం ఆకులు అనిపించింది, అది ఇంకొంచెం నేను మెదుపుకున్నాక దీంట్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఎప్పుడు పచ్చడి చేసుకోవాలన్నా ఇది ఒక మంచి టిప్ అండి. ఇలా చేసి చూడండి, మీకు రోలు లేదు అనే దిగులు లేకుండా మీరు చేసుకోవచ్చు. చూసారా, మంచిగా నేను పచ్చడి దంచేసుకున్నాను బాండల్లోనే. తర్వాత నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నాను. చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లో నేను ఆయిల్ వేసి పోపు వేస్తున్నానండి. నిలవ పచ్చడి కాదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది నిలవ ఉంటుంది, ఒక 4-5 డేస్ ఉంటుంది అంతేను. మరి 15 డేస్ 20 డేస్ లేదా మంత్స్ అయితే ఇది ఉండదు. ఇంట్లోకి చేసుకునే నార్మల్ పచ్చడి, గోంగూర పచ్చడి. సో ఇక్కడ నేను కొంచెమే పచ్చడి చేశాను కాబట్టి నాకైతే 1 డేకే వస్తుంది ఇది. సో అందుకని దానికి సరిపోయేంత ఆయిల్ తీసి వేడి చేసుకున్నాను. దీంట్లో వెల్లుల్లి దంచి వేసానండి, ఆవాలు జీలకర్ర వేసాను, తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని దీనిని తీసి మనము ఆ గోంగూర పచ్చడిలో కలుపుకోవడమే. కరివేపాకు కూడా వేసుకుందాము. మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అంతా ఎర్రగా వేగాలి. దీంట్లో మీరు ఇంగువ ఉంటే వేసుకోండి, నాకు ఆడ ఇంగువ లేదు కాబట్టి నేను వేయట్లేదు. బాగా ఫ్రై అయిపోయింది వెల్లుల్లి అంతా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి నేను గోంగూర పచ్చడిలో వేసుకుంటున్నాను. అంతే అండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే ఆంధ్ర స్టైల్, ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఇది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, గోంగూర పచ్చడి మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని నేను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటాను. గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇది ఒక 4-5 డేస్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇంకొకసారి నేను నిల్వ పచ్చడి చూపిస్తానండి. అంతే అండి, సింపుల్గా చేసుకునే గోంగూర పచ్చడి, టేస్టీ గోంగూర పచ్చడి, ఆంధ్రాలో ఫేమస్ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.